ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. ప్రకాష్ రాజ్ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, వీడు మామూలోడు కాదు అని. నేను మోనార్క్ని. ప్రకాష్ రాజుని చూస్తే నాకు కూడా ఒక డైలాగ్ గుర్తొస్తా ఉంది, చెప్పు. వీడు అసలు మనిషే కాదు అని. వాస్తవం అధ్యక్ష. ఇది ఇలాంటి వాడికి ఈ దేశంలో ఉండే హక్కు ఉందా? వీడి వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలి. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో హిందూ దేవతలను అవహేళనగా మాట్లాడుతున్నారు. మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తా ఉంటావు. మీరు నటుడు అన్నాడు, నేను రాక్షసుడు అంటున్నా. మనిషి అయినవాడు భగవంతుని అలా మాట్లాడు. ఎదవా ఎందుకు పనికిరాడు. ఒళ్ళు కొవ్వెక్కి తినింది అరక్కండా శ్రీరామచంద్రమూర్తి ఉత్తరాన్ని నుంచి దక్షిణాదికి వచ్చాడని చెప్పి, దారిలో మామిడి తోటలో పండు దొంగలించాడని చెప్పి, రావణుడు శూర్పణఖ దానికి పెనాల్టీ వేశాడని చెప్పి ఒక అవహేళనగా మాట్లాడాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నీకు రామాయణం గురించి ఏం తెలుసు? పందికేం తెలుసు పన్నీరు వాసన. ఇప్పుడు నువ్వు ఏమన్నా? పందికేం తెలుసు పన్నీరు వాసన. పందికేం తెలుసు పన్నీరు వాసన. పందికి ఏమి తెలుసు పన్నీరు వాసన? మిస్టర్ ప్రకాష్ రాజ్, పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెత్తావరా అంట. పందికి ఏమి తెలుసు పన్నీరు వాసన? మిస్టర్ ప్రకాష్ రాజ్, నన్ను పందెన్నాడయా? కడుపుకు అన్నం తినేవాడివైతే ఇలా మాట్లాడవు నువ్వు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? నా వెనకాల హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు తోకతో లంకలో ఏ విధంగా విధ్వంసం చేశాడో ఆ విధంగా నీకు వీపు విమానం అయిపోతుంది. ప్రకాష్ రాజ్ వీపు విమానం అయిపోతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వదిలే ప్రసక్తి లేదు. ప్రకాష్ రాజు ఏమనుకుంటున్నాడో, ఇదేమో సినిమాలు అనుకుంటున్నాడేమో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. 3 గంటల సినిమా కదా, ఆడ ఏం మాట్లాడినా చెల్లిపోతుందని. ఇది సమాజం. అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. మా రాముడి గురించి మాట్లాడో, మా లక్ష్మణుడి గురించి మాట్లాడో, మా సీతమ్మ తల్లి గురించి మాట్లాడో. అడ్రస్ చెప్పు, నీతో సారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవరా నువ్వు? రాబో రోజుల్లో ఏ విధంగా దీనికి టిట్ ఫర్ టాట్ ఏ విధంగా ఉందో రాబో రోజుల్లో నువ్వు రుచి చూడబోతావు ప్రకాష్ రాజు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ అంతా విడిపియ్య. ఈ ప్రకాష్ రాజుని వీడిని దేశం నుంచి తరిమేయండి అంటా ఉన్నారు. నాకు కూడా వీడు అనాలనిపిస్తోంది. కానీ బట్ మన జర్నలిస్టులు కదా, కొంచెం భాష హుందాగా ఉండాలి. కాబట్టి ఈ ప్రకాష్ రాజుని ఇతను అనే మాట్లాడతారు. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. ఇతిహాసాలని, పురాణాలని, దేవతలని, దేవుళ్ళని కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు? కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకెవరిచ్చారు? ఎదవ బావవాడు చెప్తే వించావుడు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నువ్వు చిమ్ముతున్న విషం, నువ్వు చిమ్ముతున్న ద్వేషం మామూలు విషయం కాదు. నోరు ముయ్యి, మాటకు 10 సార్లు రా రా నన్ను టార్చర్ పెడుతున్నావు. సమాజంలో అశాంతిని రేకెత్తించేవి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేది, దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసేవి. నిజంగా నువ్వు ఒక చీడ పురుగువి. నేను మోనార్క్ని. తెగిపోద్ది. ఇంకా చాలా చెత్త మాటలు మాట్లాడాడు. ఏమంటాడంటే రామాయణం అర్థాన్ని మార్చేశాడు వీడు. ఇటువంటి గలీజు మాటలన్నీ మాట్లాడతా. ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలో వేసి కొట్టాలన్నా? కొట్టడం కదా దేవుడు, కానీ బొక్కలో అయితే వేయాలన్నా? లక్కీ అన్నారంట. అంటే లక్ష్మణుని లక్కీ అంటారంట రాముడు. వీడు వెళ్ళి విన్నాడు. మరి ప్రకాష్ రాజు నాకు కూడా పాకి అని పెట్టాలనుంది. మరి ప్రకాష్ రాజు నాకు కూడా పాకి అని పెట్టాలనుంది. మరి సిగ్గు లేకుండా మళ్ళా ఎదురుగా ఉన్నవాళ్ళు, ఆ సదస్సులో ఉన్నవాళ్ళు ఎదురుగా, ఆ ఉన్న వాళ్ళలో యూత్ మొత్తం నవ్వుతున్నారు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? రామాయణ మీద జోకేస్తే, సీతమ్మ వారి మీద రాముడి మీద జోకేస్తే నవ్వెలా వస్తుంది? చెత్త మనుషులు, చెత్త బతుకులు, తయారయ్యారు.
రామాయణం గురించి కారు కూతలకు వస్తూ ఉంటే నవీన వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. దీన్ని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సమర్థిస్తున్న వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పైన ఒక్క మాట మాట్లాడు, నీ తల తెక్కపోతాడు, నీ కాళ్ళు చేతులు నరికైపోతాడు. నీ పైత్యాన్ని బయటపడేటప్పుడు మాత్రం వేరే మతాల మీద విషాన్ని చిమ్ముతావా? ఏంటిది ప్రకాష్ రాజ్? ఇతర పైన ఆల్రెడీ కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆడికి అలాగే అవ్వలేరా? సిగ్గు శరం ఉంటే ప్రకాష్ రాజ్కి, ముఖ్యంగా తెలుగు దర్శకులు నిర్మాతలు సినిమాలు ఇవ్వడం మానేయండి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మీరు సినిమాలు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో వచ్చిన బలుపుతో ఈ విధంగా మాడుతూ ఉన్నాడు. నేను ఎలాగ మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు, ఎలా? నీ రాముడిని తిట్టాడు, నీ సీతని తిట్టాడు, నీ లక్ష్మణ్ని తిట్టాడు, నీ రామాయణాన్ని కించపరిచాడు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. రాముడు అప్పుడోడు కాదు, ఇక్కడోడు కాదు, అక్కడోడు, నీకెందుకురా అవులేగా. వాస్తవంగా వాడు బతికేదో వాడు బతకాల. యూజ్లెస్ ఫెలో, నీలాంటి నికృష్టమైన విధవులు దేశంలో ఉన్నందువల్లే మతాల మధ్య కులాల మధ్య చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? మా ఇందులో అందరం ఏకమైందంటే మాక నువ్వు ఏడున్నా గుంజకొత్తావు. నాకు భయం అవుతుందిరా. అది నాలికే కత్తితోటి కాదు, పల్లగా జీరుతాం తలవారితోటి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా